హనుమంతుని చూసి మహేశ్వరుడు ఇలా పలికాడు, ఓ రాజా, భయం వద్దు. నాకు అష్టమూర్తులు ఉన్నవి. అవి సర్వజంతు క్షిమమునకే ఏర్పడ్డాయి. నీవు పూర్వము దేవేంద్రుడువు. ఒకనాడు కైలాసంలో నన్ను నీవు అవమానించావు. అప్పుడు నా చేత శపింపబడ్డావు. దానితో గర్వం నశించి అఖిలేశ్వర్యకారకమైన శివ జ్ఞానాన్ని ఇమ్మని నన్ను అర్థించావు. భూలోకంలో మహారాజువై పుట్టి వజ్రాంగదా నామం గలవాడివై నన్ను సేవించి శివజ్ఞానం పొందుతావని నేను అభయమిచ్చాను. అందుచేత నీవిప్పుడు అరుణాచల రూపుడివై నన్ను సేవించావు. నేను నీకు ఇప్పుడు శివజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను. ఆకాశము, వాయువు, భూమి, జలము, అగ్ని, సూర్యచంద్రులు, పురుషుడు అనేవి నా అష్టమూర్తులు. వీటిచే ఈ చరాచర విశ్వమంతా వ్యాపించి ఉన్నవి. నేను కాలస్వరూపుడిని. విషయములను, విషయార్థములను, వాటి గతులను నిర్ణయిస్తాను. తత్వమును నేను. తత్వాతీతుడైన శివుడిని కూడా